చదువుకుందాం. ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయము మనం చదువుకుందాం. రెండవది తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. ఈ రెండు వాక్యాలు చదువుకుందాం. చదవండి. నీవు మరలా చదవండి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యము గైకొంటివి కనుక భూనివాసులను అండర్లైన్ చేసుకోండి. భూనివాసులను అంటే భూమి అంతటికి రాబోయే శోధన కాలమందు లోకమంతటి మీదకి రాబోయే శోధన కాలంలో ఎవరిని కాపాడుతానంటున్నాడు? సంఘాన్ని, పరిశుద్ధుల్ని. రెండవది చదవండి. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. త్వరగా చదవండి. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే గాని దేవుడు మనలను నియమించిన కాని ఉగ్రత పాలవుటకు దేవుడు మనలను నియమింపలేదు. జాగ్రత్తగా ఈ వాక్యాలు మీ మైండ్ లో పెట్టుకోవాలని చేతులు జోడించి కోరుతున్నా. వాక్యం అనేది మన హృదయంలో నుండి దొంగిలించడానికి వాడు చూస్తాడు. ప్రార్థనాపూర్వకంగా గనక ఎవరైతే వస్తారో, ప్రభువా నీవు నాతో మాట్లాడండి, నేను విన్న ఆ మాటలు గ్రహించటానికి, అర్థం చేసుకుంటానికి నీ శక్తిని, జ్ఞాపక శక్తిని, గ్రహింపు శక్తిని నాకు ఇవ్వయ్యా అని మనం ప్రార్థన చేసుకుని రావాలి. ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. విన్న మాటలు మనము ఎన్నటన్నిటికీ మర్చిపోకుండా ఆ ఆత్మదేవుడు మనలో ఉండి మనకు సహాయం చేస్తూ ఉంటాడు. ఏదైనా కానీ మనం సహాయం అడిగితే తప్పకుండా నెరవేర్చేవాడు ఎవరైనా ఉన్నారు అంటే అది త్రియేక దేవుడు మాత్రమే. ఈ రెండు చదవబడినటువంటి ఈ రెండు వాక్యాలు ప్రవచన వాక్యాలు, ప్రవచనాత్మకమైనటువంటి వాక్యాలు. ఈ రెండు వచనాలు ఇంతవరకు నెరవేర్పు జరగల. అతి త్వరలో ఈ ప్రవచనాలు నెరవేరబోతున్నాయి. మన జీవితంలోనే, మన కాలంలోనే నెరవేరబోతున్నాయి. ఎందుకంటే ఈ రెండు ప్రవచనాలు 7 ఏండ్ల శ్రమల కాలంలో అక్షరాల మన పట్ల నెరవేరబోతూ ఉన్నాయి. కాబట్టి చాలా మంది బోధకులు, ప్రపంచమంతా ఉన్నటువంటి బోధకుల్లో 100కి 98% మంది ఈ రెండు ప్రవచనాలను తీసుకొని ఏం చెప్తున్నారు అంటే, పరిశుద్ధులు అనబడేవారు అంటే యేసునందు విశ్వాసం ఉంచి యేసు రక్తం చేత కడగబడి బాప్తిసం పొంది ఎవరైతే సంఘములో చేర్చబడి వాక్యానికి లోబడి విధేయత కలిగి ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వారిని 7 ఏండ్ల శ్రమల కాలానికి ముందే ప్రభు వచ్చి పరలోకానికి కొనుక్కోబోతున్నాడు అనే బోధలో 100కి 98% మంది ఈ మాటలు పలుకుతుంటే వినేవారు కూడా వాటిని నమ్ముతున్నారు. ఎందుకంటే ఈ రెండు వచనాలు చూపిస్తూ ఉన్నారు. మనం చదువుకున్నటువంటి ప్రకటన గ్రంథం 3:10, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఇవి ప్రార్థనాపూర్వకంగా లేని వాళ్ళకి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించని వారికి, నిజమైనటువంటి భక్తి ఎవరైతే చేయరో వాళ్ళ కంటికి ఎవరైతే 98% మంది దైవ సేవకులు ఈ వచనాలు చూపిస్తున్నారో ఈ భక్తి సరిగా చేయనటువంటి విశ్వాసులకు ఇవి అక్షరాల వాళ్ళు చెప్పినట్టే కరెక్టే అనిపిస్తూ ఉంటుంది కదండి. అక్షరాల వాళ్ళు చెప్పినట్టే. ఎందుకంటే దేవుడు మనల్ని రక్షించుకుంటానికే కానీ ఉగ్రత పాలవుటకు దేవుడు మనల్ని నియమించలేదు. కాబట్టి ఆ ఉగ్రత కాలమందు 7 ఏండ్ల శ్రమల కాలంలో మనల్ని ఉండనివ్వడు. పరిశుద్ధుల్ని పరలోకానికి ముందుగానే వచ్చి కొనిపోతాడు అని చూపిస్తూ ఉంటాడు.
పైగా ఇంకేమని చూపిస్తారు? ప్రకటన 3:10 వాక్యం కూడా, ఎందుకంటే నీవు నా విషయమై ఓర్పు విషయంలో నీవు నా వాక్యము గైకొంటివి కనుక రాబోయే ఉగ్రత కాలమందు నేను నిన్ను కాపాడదును. అంటే సరిగా భక్తి చేయనటువంటి వారి జీవితంలో ఈ వాక్యాలు కరెక్టే కాబోలు అని మా పాస్టర్ గారి కంటే మించిన సేవకుడు భూమి మీద ఎవరున్నారండి? చూసారా, కరెక్ట్ గా లేఖనాలు ఉన్నవి ఉన్నట్టుగా చూపిస్తున్నాడు అని నమ్ముతూ ఉంటారు కదండి. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది కదా. అందుకే యేసు ప్రభు సువార్తలు ఎక్కడో ఒక చోట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మీరు ఏమి వింటున్నారో మిమ్మల్ని మీరే జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. ఉదాహరణకి ఒక వచనాన్ని మీ ముందు ఉంచాలని నేను ఎంతో ఆశపడుతూ ఉన్నాను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నేను అంటే నేను కాదు, మనందరి ఎదుట ఉంచాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఏ వచనము అంటే, ఇప్పుడు యోసేపును ఉదాహరణగా తీసుకోవచ్చు. యోసేపు గూర్చి అతని వస్త్రాన్ని చేతబట్టుకొని పోతీఫర్ ఆమె భర్త వచ్చిన తర్వాత ఒక మాట చెప్పింది, ఈ హెబ్రీని తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టావు, ఇలా నన్ను బలాత్కారం చేయబోయాడు అంటే భర్త ఏం చేశాడు చెప్పండి? భార్య చెప్పిన మాటను బట్టి అని పర్టికులర్ గా అక్కడ మెన్షన్ చేయబడి ఉంది. చదువుదామంటారా మాట? చదువుదాం. ఏమనంటే 39వ అధ్యాయమేమో బహుశా ఆదికాండము 39వ అధ్యాయము మనము చదువుకుంటే 19వ వచనంలో, కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు, చూసారా ఏమైపోయాడంట? ఒక్కసారిగా ఉగ్రుడైపోయాడు. వెనక ముందు ఆలోచించలేకపోయాడు. విచక్షణ జ్ఞానం లేనటువంటి స్థితిలో ఆయన ఉండిపోయినట్లు దేవుని పిల్లలారా మనము చూస్తా ఉన్నాం. అంటే 17వ ఏట అన్నల చేత అమ్మబడి పోతీఫర్ ఇంట దాసుడిగా అడుగుపెట్టాడు. ఆ దాస్యంలో మునిగిపోతూ తేలుతూ ఉండగా దేవుడు ఆ పిల్లవాడిని బట్టి పోతీఫర్ ఇంటిని, పొలంలో ఉంటే పొలములో అతన్ని ఆశీర్వదిస్తున్నాడు. అతనిని బట్టి నన్ను, నా పొలాన్ని, నా ఇంటి అందరినీ ఆశీర్వదిస్తున్నాడు అని ఆ వ్యక్తి ఎరిగి చూశాడా. ఇక భార్యను తప్ప ఇంట్లో ఏముందో లేదో సమస్తమును కూడా ఆయనకు అధికారం ఇచ్చాడు. అంటే 17వ ఏట అడుగుపెట్టిన తర్వాత 28 సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు, అంటే దాదాపు 11-12 సంవత్సరాలు ఆయన ఆ ఇంట్లో ఉండగా నిజంగా అతన్ని ద్వారా దేవుడు ఆ కుటుంబాన్ని బ్లెస్ చేస్తున్నాడన్న సంగతి ఎరిగి, యోసేపు యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో కదండి, ఆయన యొక్క క్యారెక్టర్స్ ఎలాంటివో సమస్తము కూడా ఎరిగి ఉండి కూడా, కానీ బైబిల్ చెప్పే మాట ఏంటి అంటే, ఇదిగో నీ దాసుడు నన్ను ఈ రీతిగా బలత్కరించబోయాడు అని అతని భార్య చెప్పిన మాటను బట్టి, చూసారా ఎంత భయంకరమండి. విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి కోపముతో మండిపడి వెనక ముందు చూడకుండా ఏం చేశాడు? చెరసాలలో వేశాడు. చెయ్యని నేరానికి దాదాపు 2 ఏండ్లు కదండి, 2 నిండు సంవత్సరాలు ఆ జైలులో మగ్గుతూ వచ్చాడు. నేరస్తుడిగా, నిందితుడిగా కదండి. పరిశుద్ధుడైనటువంటి మరి యోసేపు చెయ్యని నేరానికి ఏం చేశాడు అంటే, ఎందుకు చెప్తున్నానంటే మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలన చేయాలి. విన్నాడు, భార్య తనతో చెప్పిన మాటను బట్టి భర్త ఏం చేశాడు? విన్నాడు. విని ఏం చేశాడు చెప్పండి? అంటే భార్య చెప్పిన మాట అతనిలో ఏం కలిగించింది? విశ్వాసాన్ని కలిగించింది, నమ్మకాన్ని కలిగించింది. అంటే ఏం విన్నాడు? విన్న మాట సరైనదేనా? యేసు ప్రభు అంటున్నాడు సువార్తల్లో, మీరు వేటిని గూర్చి వింటున్నారో వాటి విషయంలో జాగ్రత్తగా ఏమి వింటున్నారో
ఏమి వింటున్నారు? దైవ సేవకులు నాడు 98% మంది లేఖనాలు చూపిస్తున్నారు. ప్రతి ఒక్కడు చెప్పే మాట ఏంటి అంటే, నేను సత్యం ప్రకటిస్తున్నాను, ఇతరులు చెప్పేది కరెక్ట్ కాదు, కాబట్టి యేసు ప్రభు ఈ మాట చెప్పాడు కాబట్టి మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు కూడా అదే మాట పలుకుతూ ఉన్నారు. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు ఈనాటి క్రైస్తవ సంఘానికి ఏర్పడుతూ ఉంటుంది. కానీ బైబిల్ గ్రంథము ఏమని చెప్తుంది అంటే, నా మట్టుకు నేను నమ్ముతున్నాను, నేను ఎవరి వాక్యాలు వినను, ఎవరి వాక్యాలు నేను చదవను, కానీ దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఇది మాత్రం దేవుడు ఇచ్చాడు అని చెప్పటం లేదు, కానీ నేను ఒక నోట్స్ తయారు చేస్తున్నాను అని చెప్పాను. కాబట్టి ఇది దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను ఈ మాటల్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. కాబట్టి మీరు వివేచన జ్ఞానం కలిగి మరి వీటిని ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా ఏది సత్యమో ఏది అసత్యమో ఎరిగి ఉండాలన్నటువంటిది నా భావన. కాబట్టి ప్రభువా, నీ సేవకుడు నీ దాసుడు మాతో కొన్ని మాటలు చెబుతున్నాడు ప్రభువా. కాబట్టి నా తండ్రి, ఇవి ఎంతవరకు సత్యమో మేము వివేచించటానికి, మాట అనేది పవర్ఫుల్, అది మంచి మాట కావచ్చు, చెడ్డ మాట కావచ్చు. కాబట్టి మాట అనేది చాలా పవర్ఫుల్, కాబట్టి ఆ మాట సరైనదిగా మేము వివేచించటానికి మీ పరసంబంధమైన దైవ జ్ఞానం మాకు కలుగ చేయమని మనమందరం కూడా ప్రార్థనా పూర్వకంగా ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు కళ్ళకు కట్టినట్లు ఇది అసత్యము, కాబట్టి ఇది నీ మధ్యలో నుండి తొలగించు, ఈ మాట సత్యము, దీన్ని రిసీవ్ చేసుకొని నీలో భద్రపరుచుకొని దాని ప్రకారముగా జీవించు అని ఆత్మదేవుడు మనలో ఉండి మనకు బోధపరుస్తూ ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు. కాబట్టి మనం చదువుకున్నటువంటి 2 వచనాలు ప్రవచనాత్మకమైనటువంటివి. ఇవి నెరవేర్పు జరగలేదు. 98% మంది ప్రపంచ దైవ సేవకులు 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందే ఈ 2 ప్రవచనాలు నెరవేర్పు జరుగుతాయని బోధిస్తున్నారు. కానీ నా మట్టుకు నేనేమని నమ్ముతున్నాను అంటే, 7 ఏళ్ల శ్రమల కాలములో మొదటి 3.5 సంవత్సరాల కాలములో మాత్రమే కాదు, తర్వాత 3.5 సంవత్సరాల కాలంలో కూడా ఇది తప్పకుండా నెరవేర్పు జరుగుతుంది. ఎందుకంటే 7 ఏళ్ల శ్రమల కాలాన్ని పరిశుద్ధ గ్రంథం 2 భాగాలుగా విభాగించింది అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. మొదటి పార్ట్ ఏమో మొదటి 3.5 సంవత్సరాలు, సెకండ్ పార్ట్ ఏమో రెండవ 3.5 సంవత్సరాలు. మొదటి 3.5 సంవత్సరాల శ్రమలో అది దేవుని సంఘానికి సంబంధించినటువంటిది. సెకండ్ పార్ట్ లో ఉన్నటువంటి చివరి 3.5 సంవత్సరాలేమో అది యోధా ప్రజలకు సంబంధించినటువంటిది అని దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు. కాబట్టి చాలా మంది ఏమంటున్నారు అంటే, శ్రమల కాలంలో దేవుడు మనల్ని ఉంచనే ఉంచడు. గట్టిగా నమ్ముతున్నారు. ఈనాటి భూమి మీద ఉన్నటువంటి సార్వత్రిక క్రైస్తవ సంఘం వీటిని నమ్ముతున్నారు. ఎందుకంటే నిజంగా శ్రమల కాలంలో ఉండాలని ఏ ఒక్కరూ కోరుకోవటంలా, 100కి 2 మాత్రమే తప్ప కదండి. ప్రపంచమంతా క్రైస్తవ సంఘాలలో శ్రమల కాలంలో ఏ ఒక్కరు కూడా ఉండాలని కోరుకోవటం లేదు. 98% మంది ముందే ఎత్తబడుతుంది. మనము శ్రమల పాల కాలము, మనం ఉగ్రత పాలు కాము అంటే అనేకుల చెవికి ఆ మాటలు తేనెకంటే తియ్యగాను, అది చెరుకు గడగంటే మధురంగా కనబడుతూ ఉంటున్నాయి కదా. అమ్మాయ్యా అని అనుకుంటూ ఉన్నారు. ఈ మధ్యకాలం ఒక కార్పెంటర్ వచ్చాడు, క్రైస్తవుడే, అంటే అన్యుల్లో నుండి రక్షణ పొందినవాడు. మా విండో ఒకటి రిపేర్కి వస్తే దాన్ని రిపేర్ చేస్తూ, అయ్యగారండి, మరి పరిశుద్ధులు 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉంటారా లేక దానికంటే ముందే కొనిపోబడతారా అని అడిగాడు. ఇప్పటికే ఇన్ని శ్రమలు పడుతున్నాం కదా, ఇన్ని కష్టాలు, తినటానికి సరిగ్గా తిండి దొరకట్లేదు, మాకు పనులు సరిగ్గా దొరకట్లేదు, చేసిన పనులకి చాలా మంది డబ్బులు ఇవ్వట్లేదు, ఎగ్గొడుతున్నారు, వాయిదాలు వేస్తున్నారు, ఇవన్నీ వారికి కష్టాలంట. ఇప్పటికే ఇన్ని పడుతున్నాం కదా, కాబట్టి మరి ఆ కాలంలో కూడా శ్రమలు పడాలా అంటే నువ్వేం నమ్ముతున్నావన్నా? నేనైతే ముందే కొనిపోబడతానని నమ్ముతున్నాను. కాబట్టి అది కాదు, ఇది సత్యం.
కాబట్టి నిన్ను విండో రిపేర్ చేయడానికి దేవుడు తీసుకొచ్చింది ఈ సత్యాన్ని నీ చెవి వేయటానికి. కాబట్టి ఇది నమ్ముతావా, దీని ప్రకారం జీవిస్తావా, నిశ్చయముగా అందులో నీకు ఆశీర్వాదం ఉంటుందని చెబితే నా మాటలు అతనికి చేదైన వార్తల్లాగా చెవిలోకి చొచ్చుకుని వెళ్లి మూతి ముడుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నిశ్చయముగా దేవుని ప్రజలారా, గత వారం మనం కొన్ని మాటలు చెప్పుకున్నాం. క్రైస్తవ దేవుని బిడ్డలు అంటే అందరూ కాదు, అందరూ క్రైస్తవులు కాదు. పేరు పెట్టుకున్న క్రైస్తవులు కొంతమంది ఉంటారు, పేరుకు బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఉంటారు. నిజంగా బాప్తీసం తీసుకుని కూడా కొంతకాలం వాక్యానుసారంగా జీవించి లోకంలో పడి లోకాన్ని ప్రేమించి లోకాన్ని కౌగిలించుకొని లోకాన్ని వాటేసుకొని లోకరీత్యా తప్పిపోయి అలాంటి వాళ్ళు క్రైస్తవులు కాదు అని బైబిల్ గ్రంథము మనకు తేటగా తెలియజేస్తుంది. కాబట్టి ఎవరైతే దేవుని పరిశుద్ధులు ఉంటారో ఆ పరిశుద్ధులైనటువంటి దేవుని గుంపుకి 7 ఏళ్ల శ్రమల కాలం ఉంటుంది. అందులో 3.5 సంవత్సరాలు దేవుడు వారిని శ్రమల పాలు చేస్తాడు అని కొద్దిపాటి వాక్యం గత ఆదివారం మనము ధ్యానించాం. ఎంతమందికి జ్ఞాపకం ఉందో నాకైతే తెలియదు. శ్రమల కాలం అయిపోయిన తర్వాత ఇదిగో మా హీరో వచ్చాడు అని సాతాను ఎదుట తీసుకుని వచ్చి దేవుడు నిలబెట్టడు అని గత వారం కాకుండా అంతకు ముందు వారం మనము చూసాం. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు అంటే శ్రమలకుండా తన సంఘాన్ని అక్షరాల నడిపిస్తాడు, 100కి 100 పాళ్ళు నడిపిస్తాడు. ఈ సంఘం అనేది శ్రమలకుండా పోతూ ఉండంగా సంఘం ఎలా ఉంటుంది అని మనం చదువుకున్నామంటే అంతకు ముందు వారం అది అగ్నిలో పుటము వేయబడిన బంగారం వలె. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రాలు. 48:10 ఒక మాట చూడండి. ఇర్మియా గ్రంథములో ఎక్కడో అనుకుంటారు, బహుశా అది నేను అనుకుంటాను. ఒకవేళ ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనం కాదండి, సరే ఎక్కడో ఆ మాట వ్రాయబడి ఉంది. అగ్నిలో పుటము వేయబడిన బంగారము అనే మాట యెషయా గ్రంథం 48:10 చూడండి. 48:10 యెషయా గ్రంథములో మరలా చదవండి ఆ మాట. నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, కాని ఇబ్బందులు, శ్రమలు, బాధలు, కష్టాలు అని కొలిమిలో వేసి నిన్ను పరీక్షించాను కదండి. కడవరి సంఘం దేవుడు ఎటుకుండా నడిపించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన కావాల్సింది ఎటువంటి సంఘం కావాలి? కపటంతో నిండిన సంఘమా, కల్మషంతో నిండిన సంఘమా కదండి, అపవిత్రతతో కూడిన సంఘమా? కొన్ని మాటలు చూద్దాం. ఉదాహరణకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనమేమో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో 5:27లో అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి, ఎవరిని ప్రేమించాడు? క్రీస్తు ఎవరిని ప్రేమించాడండి? సంఘాన్ని ప్రేమించి ఆ సంఘము ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని. చూసారా, దాని క్రింద లైన్లో సగం నుండి పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై తను తాను అప్పగించుకొనెను అని మనము చూస్తా ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము త్వరగా చూస్తున్నట్లయితే 6వ వచనం 5వ లైన్లో మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట ఎలా ఉండాలని, పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనములో తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుకొనవలనని, దేవుని సంఘం ఎలా ఉండాలని యేసుక్రీస్తు ప్రభులు వారు కోరుకుంటున్నాడు అంటే
అది కపటం లేనిదిగా, అది కళంకం లేనిదిగా, అది ముడత ముచ్చ డాగు లేనటువంటిదిగా, అది పరిశుద్ధమైన సంఘముగా దాన్ని కొనిపోయి తండ్రి ఎదుట, కురువృద్ధుడైనటువంటి తండ్రి ఎదుట, ఆయన సింహాసనం ఎదుట నిలవబెట్టుకొనవలెనని. ఒక్క మాట చదవండి, యూదావు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. 1వ అధ్యాయము 24వ వచనములో మనము చదవగలిగినట్లయితే, 1వ అధ్యాయము 24వ వచనం, 24వ వచనం, ప్రకటన గ్రంథానికి ముందు పేజీ. తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగాను నిలవబెట్టుటకు. చాలండి, దేవునికి స్తోత్రాలు. తండ్రి అయిన దేవుని ఎదుట, మహిమగల సింహాసనం ఎదుట తన ప్రియురాలుని, భార్యను, సంఘాన్ని ఎలా నిలవబెట్టుకోవాలని? నిర్దోషులుగా, నిష్కళంకులుగా కదండి. నిశ్చయముగా దేవుని బిడ్డ, కడవరి కాలములో ఉంటూ ఉన్నాం. కడవరి సంఘాన్ని దేవుడు ఉజ్జీవింపచేయబోతున్నాడు. శ్రమల కాలములో 7 ఆత్మను సంఘం మీద దేవుడు కృమ్మరించబోతూ ఉన్నాడు. కడవరి కాలములు, అంత్యకాలములు అని దేనికి పేరు అంటే, ప్రస్తుతం మనం జీవిస్తున్నటువంటి కాలము కాదు. ఈ యుగం సమాప్తం అవ్వటానికి ముందు 7 ఏళ్లు శ్రమల కాలం ఉంటుంది. ఈ యుగము అనేది సమాప్తం కావాలి అంటే దానికి ముందు చివరి 7 సంవత్సరాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఘట్టంగా మారబోతుంది. ఆ 7 సంవత్సరాలు దేవుడు తన సంఘాన్ని పరిశుద్ధంగా నిలబెట్టుకోబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిశ్చయముగా ఆ సంఘాన్ని ఆయన జల్లెడలో పెట్టి తూర్పార పట్టబోతుంటే, ఈ రోజు గనక 7 ఏళ్ల కాలం శ్రమలో కాలం ప్రారంభమైంది అనుకోండి. ఇందులో గుండా ఎంతమంది అయితే ప్రభు కోసం తూర్పార పట్టినప్పుడు మరి గట్టి ధాన్యంగా నిలబడతారు. అదే సంఘం పొట్టంతా కొట్టుకొని పోతుంది. 666 ముద్ర వేసుకొని వాడి బొమ్మను చేసుకొని వాడి బొమ్మను ఇంట్లో పెట్టి ఆ బొమ్మ వాళ్ళతో మాట్లాడుతుంది. కాబట్టి ఆ బొమ్మ మాట్లాడినప్పుడు ప్రతిరోజు దానికి నమస్కరించి చివరికి వాళ్ళు కొనుక్కుంటారు, అమ్ముకుంటా వచ్చారు. ఇది పొట్టంతా కూడా ఆయన చేయబోతున్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, ఒక మాట చదవండి, 3వ అధ్యాయం అనుకుంటాను, 8వ వచనమా లేక 10వ వచనమా, మత్తయి సువార్తలో చదవండి. 3వ అధ్యాయము 7 నుండి చదవండి. 7, 8 లేక 10 వచనాలు. మనం చెప్పుకున్న మాట ఎక్కడ కనబడుతుందో చూడండి. ఎవడు? 10వ వచనం చదవండి. ఇప్పుడే గొడ్డలి చెట్ల ఐరణ నాటబడి పెట్టబడి ఉన్నది, మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడుతుంది. చాలండి, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. 12వ వచనములో మనం చదువుకుంటే ఆయన అంటున్నాడు, ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళాన్ని బాగుగా శుభ్రమ చేసి గోధుమల్ని కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయును. చూసారా, సార్వత్రిక సంఘముగా పిలువబడే ఇది 7 ఏళ్ల శ్రమల కాలములో అసలు శిస్సులైన సంఘం ఎవరో తేలిపోబోతుంది. దేవుని కొరకు ప్రాణం పెట్టాలి అని నిలబడే సంఘం. నేను చచ్చినా పర్వాలేదు, నా చర్మాన్ని బ్రతికి ఉండగా ఒలిచినా పర్వాలేదు, నన్ను చెట్టుకు పైన కట్టివేసి క్రింద నుండి అగ్ని మంట పెట్టినా పర్వాలేదు, నా శరీరము నిండా మేకులు సూదులతో గుచ్చినా పర్వాలేదు అనుకునే పుట్టము వేయబడిన పవిత్రమైన పరిశుద్ధమైన సంఘాన్ని పొట్టు నుండి దేవుడు ప్రత్యేకం చేయబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘానికి ఏముంటుంది చెప్పండి?
శ్రమ తప్పక ఉంటుంది అని నా మట్టుకు నేను నమ్ముతున్నా. శ్రమల కాలంలో పరిశుద్ధులు అనబడేవారు ఉంటారు, క్రైస్తవులు అనబడేవారు ఖచ్చితంగా ఉంటారని నేను నమ్ముతున్నాను. నేను ఏదైతే నమ్ముతున్నానో అది మీ ముందు ఉంచుతున్నాను. దాన్ని నమ్మాలా, రిఫ్యూజ్ చేయాలనేది అది మీ చేతిలో ఉంది, అది మీ ఇష్టం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తన ఎదుట లేక తండ్రి ఎదుట ఎలాంటి సంఘాన్ని నిలబెట్టుకొనవలెనని ఆయన ఎదురు చూస్తున్నాడు అంటే, పుట్టము వేయబడిన భార్యను, పవిత్రము చేయబడిన భార్యను. దేని ద్వారా పవిత్రత? శ్రమల ద్వారా పవిత్రత కదండి. శ్రమల ద్వారా పవిత్రత. మనం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో చదువుకుంటాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో కూడా మనము చదువుకుంటాము కదండి. సంఘాన్ని దేవుడు ఎటుకుండా నడిపించబోతూ ఉన్నాడు? శ్రమల మార్గము గుండా, కష్టాల మార్గము గుండా, ఇబ్బందులు అనే కొలిమిలో గుండా ఆయన తన సంఘాన్ని నడిపించబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యోబును ఆయన దాచుకోలేదు. అపవాది వచ్చినప్పుడు నువ్వు ఆయన ఆశీర్వదించావు, నువ్వు ఆయనకు అన్ని ఇచ్చావు, కనుకనే నిన్ను నడిమంచంలో కూర్చొని స్తోత్రం అని నిన్ను ఆరాధించుకుంటున్నాడయ్యా అంటే, దేవుడు అన్నాడు, ఇదిగో యోబును తెచ్చి, యోబు పిల్లల్ని తెచ్చి, యోబు మందలను తెచ్చి, యోబు ఆస్తిపాస్తులు అన్నిటినీ తెచ్చి అపవాది ముందు పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో అన్నాడు కదా. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వేం చేసుకుంటావో చేసుకో. రాబోయే దినాల్లో అంత్యక్రీస్తు ఎదుట దేవుడు తన పరిశుద్ధమైన సంఘాన్ని తీసుకుని వచ్చి ఆయన ఇంట్లో దాచిపెట్టుకోడు. తెచ్చి ఆయన పరిశుద్ధుల్ని అంత్యక్రీస్తు ఎదుట నిలబెడతాడు. నిలబెట్టి 3.5 సంవత్సరాలు నీకు టైం ఇస్తున్నా. ఈ 3.5 సంవత్సరాలు నువ్వేం చేసుకుంటావో చేసుకో, నీ ఇష్టం అని చెప్పి అంటాడు కదండి. కదా, పారిపోయేవాళ్ళు ఆ కాలంలో పారిపోతారు, దాక్కునేవాళ్ళు దాక్కుంటారు, ముద్ర వేసుకునేవాళ్ళు ముద్ర వేసుకుంటూ ఉంటారు, బొమ్మలు చేసి ఇంట్లో పెట్టుకుంటారు, వాడిని ఆరాధించేవాళ్ళు ఆరాధించుకుంటారు. కానీ అసలు శిస్తులైనటువంటి పరిశుద్ధులు ఏం చేస్తారో తెలుసా? అంత్యక్రీస్తు మీద, అబద్ధ ప్రవక్త మీద, అపవాది మీద తిరుగుబాటు చేస్తారు. ప్రాణం తీస్తావా? తీసుకో. కొననీయవు, అమ్మనీయవా? ఓ చేసుకో. మా పిల్లలకు పాలేవా? ఓ చేసుకోపో, నీ ఇష్టం అని అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు. నిజంగా పౌలపోస్తలుణ్ణి తీసుకొచ్చి దేవుడు సాతాను ముందు నిలబెట్టాడు కదండి. ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినాయో తెలుసా? ఎన్ని శ్రమలు వచ్చినాయో తెలుసా? ఎన్ని నిందలు అవమానాలు వచ్చినాయో తెలుసా? వాటిని మనం లెక్కించలేము. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో గుండా దేవుడు పౌలుగా మారక ముందు సౌలుగా ఉన్నటువంటి వ్యక్తిని తెచ్చి పౌలుగా మార్చి అతన్ని శ్రమల గుండా నడిపించాడు. అననీయతో అంటాడు, యాజకుడైనటువంటి అననీయ, దమస్కు పట్టణంలో ఉన్న విశ్వాసి అయినటువంటి అననీయతో దేవుడు అంటున్నాడు, అననీయా, ఇదిగో ఇతడు నేను ఏర్పరచుకున్నటువంటి నా సాధనము, ఇతనికి నేను ఎన్ని శ్రమలు అనుభవించాలో ఇతనికి నేను చూపిస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. చదవండి ఆ మాట మనము చదవగలిగినట్లయితే, త్వరగా చదవటం అలవాటు చేసుకుంటే అది మనకు చాలా మంచిది. అపోస్తుల కార్యం 9వ అధ్యాయము, దేవుని పిల్లలారా మనము చదువుకున్నప్పుడు అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 15వ వచనమా చదవండి. అందుకు ప్రభువు, నీ వెళ్ళు, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు, అండర్లైన్ చేసుకోండి, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదును. చూసారా, నేను ఇతనికి చూపుతా. నా నామము నిమిత్తం, చూడండి, నా నామము నిమిత్తము
ఇతడు ఎన్ని శ్రమలు అనుభవించాలో ఇతనికి నేను చూపిస్తా. దేవుడు అంటున్నాడు, ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం, ఇతడు నేను ఏర్పరచుకున్న నా పనిముట్టు, ఇతను నేను ఏర్పరచుకున్నటువంటి నా యొక్క పనిముట్టు. చూసారా, పాత్ర కింద ఫుట్ నోట్ లో చూస్తే ఇతడు నేను ఇదిగో ఏర్పరచుకున్నటువంటి నా పాత్ర అయి ఉన్నాడు కదండి. గతంలో ఒక శనివారం చెప్పుకున్న జ్ఞప్తికి వస్తుంది ఒక మాట. ఒక దోశను రొట్టెను కాల్చే తవ ఉందనుకోండి, ఆ తవ ఆ యొక్క పెనుము పొయ్యి మీద పెట్టి దాని క్రింద మంట పెట్టినప్పుడు ఆ పాత్ర, దాన్ని పాత్ర అంటారు పెనుముని, అది కింద నుండి మలమల మాడతా ఉంటే పైన రొట్టె కాని దోశ కాని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు ఏర్పరచుకున్న సాధనం కదండి. అంతగా పేతుర్ని దేవుడు పెను మీద వేసి కాల్చలేదు, అంతగా యాకోబుని వేసి కాల్చలేదు, అంతగా యోధాను మరి ఇతరితర మరి అనేక మంది భక్తుల్ని వేసి కాల్చలేదు. కానీ కేవలం పౌలు అపోస్తలుని మాత్రమే దేవుడు ఒక పాత్రగా ఎన్నుకున్నట్లు మనము చూస్తా వచ్చాం. 7 ఏళ్ల శ్రమల కాలంలో దేవుడు కొందరిని ఎన్నుకుంటున్నాడు. ఒక లిస్టు ముందుగానే రాసి పెట్టుకుంటున్నాడు. ఆ లిస్టులో నీ పేరు కనుక ఉంటే నువ్వు ధన్యుడు, ధన్యురాలు కదండి. లేకుంటే చాలా మంది బోధించినట్లు కదండి, 7 ఏళ్ల శ్రమలో ఎలా ఉండబోతున్నాయి అంటే అవి మనకు ఆశీర్వాదకరంగా మహిమకరంగా ఉండబోతున్నాయి, ఆనందదాయకంగా ఉండబోతున్నాయి. నిజంగా ఆ శ్రమలే గనక లేకపోతే ఆయన ఎవరిని, ఆ అబద్ధ ప్రవక్త అంత్యక్రీస్తు ఎవరిని హింస పెడతాడండి, ఎవరిని శ్రమ పెడతాడు? ఒక వారం వరకు వాళ్ళతో నిబంధన చేశాడు కదా, అగ్రిమెంట్ మీద 7 సంవత్సరాలకు ఫైల్ మీద సంతకం చేశాడు కదా. దానియేలు గ్రంథం 9:27 తెలియజేస్తుంది, అర్థవారానికి అంటే మొదటి 3.5 సంవత్సరాలు అయిన తర్వాత అగ్రిమెంట్ ని రద్దు చేస్తాడని ఉంది కదా. కానీ మొదటి 3.5 సంవత్సరాలు 6వ అధ్యాయం ప్రకటన గ్రంథం నుండి 17 అధ్యాయాల వరకు మరి అవన్నీ సంఘానికి ఉన్నటువంటి శ్రమలు. సంఘానికి కాక ఎవరిని హింస పెడతాడు? వాళ్ళని ఏమీ అనడు కదా. మొదటి 3.5 సంవత్సరాలు చక్కగా మందిరం కట్టుకోండి అంటాడు, చక్కగా మీరు బలులు అర్పించుకోండి మీ దేవునికి అంటాడు, చక్కగా ఆరాధన చేసుకోండి అంటాడు, చక్కగా మీరు ఏమైనా చేసుకోండి అని కదిలించడు వాళ్ళని. మరి ఎవరిని సంఘానికి కాక ఎవరిని హింస పెడతాడు వాడు? వాళ్ళిద్దరు కూడా కలిసి. కాబట్టి నిశ్చయముగా సంఘాన్ని దాచిపెట్టుకోడు. శ్రమల కాలం అయిన తర్వాత ఇదిగో మా హీరో అని చెప్పడండి, చెప్పడు. శ్రమల కాలము గుండా దేవుడు తప్పకుండా సంఘాన్ని నడిపిస్తాడు అని నేను రూఢిగా నమ్ముతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రాలు. కాబట్టి ఎప్పుడైతే దేవుడు పౌలును నియమించుకున్నాడు, ఏర్పరచుకున్నాడో నాట నుండి 30వ ఏట ఆయన దేవుని చేత దమస్కు గవిని దగ్గర పట్టబడ్డాడు. ఆయన అంటున్నాడు, నేను సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశవంతమైన వెలుగుని ఇదిగో దమస్కు గవిని దగ్గర నేను చూశాను అని మాట్లాడుతున్నాడు. నాటి దినాన్న దేవుని చేత పట్టబడినటువంటి యవనస్తుడు, యవన కాలమందు పట్టబడిన వాడు 68వ ఏట రోమా చక్రవర్తి అయిన డొమిషియన్ చేత శిరచ్ఛేదనం చేయబడ్డాడు, హత సాక్షిగా మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు పౌలు అపోస్తలుని ఎన్నుకొని 38 సంవత్సరాలు తన సేవా పరిచర్య జరిగిస్తున్న కాలంలో ఆ 38 సంవత్సరాలు ఆయన పడినటువంటి శ్రమలో భూమి మీద మరి ఇంకా ఎవరో కూడా, ఏ శిష్యుడు కూడా అంతగా పడలేదు. చిత్రవధ, ఆయన శరీరం అంతా భయంకరమైనటువంటి చిత్రవధ చేయబడింది. ఎన్నడూ కూడా తలొగ్గుల. యేసుని విడిచిపెడతావా, శిరచ్ఛేదనం చేయమంటావా? యేసుని విడిచిపెడతావా, నిన్నో హంటర్ పెట్టి కొట్టమంటావా? పలు రకాలుగా ఆయనను, యేసు ప్రభు నమ్ముకున్నందుకు ఆయనను పట్టుకొని ఏం చేశారో తెలుసా? ఈ కొనియా నుండి, లోస్త్రా నుండి
అనేకమైన అంతియోకియ పిసిదియాలో ఉన్నటువంటి అంతియోకియ నుండి సహోదరులు అంటే యూదులు, సొంత జాతి వాళ్ళు కదా, సొంత జాతి వాళ్ళు యెహోవా దేవుడైతే యేసుక్రీస్తు దేవుడని ప్రకటిస్తున్నాడు అని చెప్పి సొంత సహోదరులైనటువంటి యూదులే 3 పట్టణాల నుండి వారు వచ్చి అతన్ని వెంటాడి అన్యజనులను పురుకొల్పి అతన్ని భయంకరంగా చిత్రహింసలు చేశారు. ఊరి బయటికి ఈడ్చివేసి రాళ్లతో కొట్టారు. చివరికి వాళ్ళు అనుకున్నారు చచ్చాడు, పీడ వదిలిపోయాడు అని అనుకొని అతన్ని విడిచిపెట్టి వెళ్లిపోతే కొంతసేపటికి స్పృహలోకి వచ్చి ఆయన అంటున్నాడు, అంతియోకియలోకి వెళ్లి మరలా చదువుకుందాం, గత వారం చదువుకున్న మాటని అపోస్తుల కార్యం 14వ అధ్యాయము 22వ వచనములో ఏమంటున్నాడు అంటే, చదవండి, ఏమంటున్నాడు అంటే, మనము ఈ లోకములో ఎన్నో శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలోనికి చేరవలెను కదా అని చెప్పి మాట్లాడుతున్నాడు కదండి. మరలా ఒకసారి చదవండి 22వ వచనము. విశ్వాసుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు తొట్టిపడవద్దు. క్రైస్తవుడు అంటే శ్రమలు వస్తాయి. శ్రమల కొరకే దేవుడు మనల్ని నియమించుకుని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ లోకములో మనం ఎన్నో శ్రమలు అనుభవించి దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలి కదా అని మాట్లాడు కదండి కదా. క్రైస్తవుడు అంటే ఏంటి? నువ్వు దొంగతనం చేసినందుకు, నరహత్య చేసినందుకు నీవు ఒకవేళ గనక శ్రమ అనుభవిస్తే అది దేవునికి మహిమ కాదు కదండి కదా. చదవండి ఒక మాట, పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుకుంటే 20వ వచనం నుండి 21వ వచనం నుండి చదవండి. 21వ వచనం నుండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి సంఘము ఎవరి అడుగు జాడల్లో నడుచుకున్న వల్లని, క్రీస్తు యొక్క అడుగు చాడల్లో నడుచుకున్న వల్లని మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదరిపోలేదు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి. చదవండి 19వ వచనం అనుకుంటాను, 20వ వచనం చదవండి. 19 నుండి చదవండి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొంది దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి ఏమండి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. నువ్వు నరహత్య చేసో, దొంగతనం చేసో, నువ్వు దెబ్బలు తింటే చూస్తారా? నువ్వు ఎవరి కోసం? చాలా మంది మా భర్త ద్వారా నేను కష్టాలు అనుభవిస్తున్నానండి, మా ఇంట్లో వాళ్ళ ద్వారా నేను కష్టాలు అనుభవిస్తున్నానండి అని వచ్చి నిలబడి సంఘాల్లో వ్యక్తమైన సాక్ష్యాలు చెప్తా ఉంటారు. నువ్వేదో తప్పు చేసావు, అందుకే వాళ్ళు కొట్టుంటారు, దూషించుంటారు. నువ్వు దేవుని కొరకై దెబ్బలు తినాలి. దేవుని నమ్ముకున్నందుకు, దేవుని నామాన్ని ప్రకటిస్తున్నప్పుడు నీకు కష్టాలు వస్తాయి తప్పకుండా. కష్టాలు రావని పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ చెప్పటం లేదో, శ్రమలు రావని బైబిల్ గ్రంథం ఎక్కడా చెప్పటం లేదు. ఖచ్చితంగా వస్తాయి. వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? దేవుని కొరకు నిలబడాలి, హతసాక్షివి కావాలి. అప్పుడే నీకు మహిమ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఒక స్త్రీ ఉందనుకోండి, ఒక స్త్రీ నొప్పులు లేకుండా పిల్లల్ని ఎవరినన్నా కంటదా? ముందు శ్రమ పడుతుంది, తర్వాత పిల్లవాడిని చూసుకున్నప్పుడు కన్న తర్వాత ఆనందము అరణ్యము లేకుండా కనాను లేదు. కుమారుడా, ఇదిగో అతడు అక్కడ కష్టపడ్డాడు కనుక ఇక్కడ నెమ్మది అనుభవించాడని లాజరుకు వచ్చి అబ్రహాము తెలియచేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కడవరి సంఘం ఎలా ప్రజ్వరిల్లబోతుందో తెలుసా? కడవరి కాలంలో, శ్రమల కాలంలో ఉన్నటువంటి సంఘము ద్వారా దేవుడు ఎంతటి మహిమ తెచ్చుకోబోతున్నాడో తెలుసా? ఎంతగా ఆనందించబోతున్నాడో తెలుసా? నిశ్చయముగా సంఘము ద్వారా దేవునికి ఆనంద మహిమ రాబోతుంది. దేవునికి స్తోత్రాలు.
పేతురు ఒక మాట అంటాడు, చదవండి. 4వ అధ్యాయం, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చదువుకుంటే, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్నటువంటి అగ్ని వంటి మహాశ్రమ. ఏం పెట్టాడండి దానికి పేరు? అగ్ని వంటి మహాశ్రమ. చదవండి. మీకు అగ్ని వంటి మహాశ్రమ కలుగుతున్నప్పుడు ఏదో అమో అన్నట్టుగా ఒక వింత సంభవించుతున్నట్టు మీరు ఆశ్చర్యపోవద్దు. అబ్బా, దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఏమొస్తుందంట? దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఏమొస్తుంది క్రైస్తవుడికి? పరిశుద్ధునికి ఏమొస్తుందండి? పరిశుద్ధునికి అగ్ని వంటి మహాశ్రమ కాచుకుని ఎదురు చూస్తుంది. అగ్ని వంటి మహాశ్రమ. దేవుని నమ్ముకున్నందుకు క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడికి, ఒరిజినల్ క్రైస్తవుడికి, రియాలిటీగా ఉన్నటువంటి రియల్ క్రైస్తవుడికి తప్పకుండా శ్రమ వస్తుంది. శ్రమ రాలేదా? ఇబ్బంది రాలేదా? కష్టం రాలేదా? బాధ కలగటలేదా? నువ్వు క్రైస్తవుడు కాదు. నీవు క్రైస్తవుడు కావు. నా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఈ లోకంలో సుఖాశక్తి అనుభవిస్తూ ఉంటారు. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. తిమోతిలకు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో దేవుని కంటే సుఖానుభవం కలిగినటువంటి వారు, చదవండి అన్నమాట. 5వ అధ్యాయం 6వ వచనం. సుఖభోగముల యందు ప్రవర్తించువారు బ్రతుకుచుండి కూడా. వాడు క్రైస్తవుడు ఎట్లవుతాడండి? వాడు క్రైస్తవుడు ఎట్లవుతాడు? శరీరాన్ని నలగొట్టుకోడు, ప్రాణాన్ని నలగొట్టుకోడు కదండి. కదా, శరీరాన్ని కొన్ని గంటలు మోకాళ్ల మీద ఉండి దేవునితో గడపడేవాడు, వాక్యం కనీసం చదవని వాడు క్రైస్తవుడు ఎట్లవుతాడు? వాడు ఎవడైనా అటువంటి వాడు కనుక ఉన్నట్లయితే, క్రీస్తు దగ్గరకు వస్తున్నాడంటే, ఆదివారం అంటే అందరికంటే ముందుంటున్నాడంటే, వాడు కేవలం లోక సంబంధమైనటువంటి వాడి అవసరాలు తీర్చుకుంటానికి మాత్రమే దేవుణ్ణి ఒక పాత్రగా వాడుకొని యూజ్ అండ్ త్రో ఉపయోగించుకొని విసిరి కొట్టే గ్లాసులు కొన్ని ఉంటాయి, కొన్ని తిని పడవేసే ప్లేట్లు ఉంటాయి. అటువంటి యూజ్ అండ్ త్రూగా యేసయ్యను ఉపయోగించుకుంటానికి మాత్రమే వాడు వస్తున్నాడు. కానీ యేసు కొరకు బ్రతకాలన్నటువంటి, యేసు కొరకు బాధ అనుభవించాలని, యేసుతో నేను సహవాసం చేయాలని, యేసుతో కూడా నిత్యత్వములో నేను ఉండాలన్నటువంటి ఆకాంక్షలు ఈనాడు కనీస సంఖ్యలో కనబడటం లేదు. తలను వంచండి. ఈ వచనాన్ని మనం వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. పేతురు 1 పత్రిక 4:12 దగ్గర నుండి వచ్చే వారం మనకు స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రియ క్రైస్తవుడా, నువ్వు రియల్ క్రైస్తవుడువా, డూప్లికేట్ క్రైస్తవుడువా? నిజమైన క్రైస్తవుడు దేవునితో నిరంతరం సహవాసం చేస్తాడు. నిజమైనటువంటి క్రైస్తవుడు దేవుని కొరకు త్యాగపూరితమైన జీవితాన్ని జీవిస్తాడు. నువ్వు 20 సంవత్సరాల వయసులో రక్షించబడ్డావా? నువ్వు 70 సంవత్సరాలు బ్రతుకుతున్నావా? అంటే నీ క్రైస్తవ జీవితం ప్రయాణం 50 సంవత్సరాలు అన్నమాట. ఈ 50 సంవత్సరాలు దేవుని కొరకై త్యాగపూరితంగా నువ్వు జీవించలేకపోతే నువ్వు క్రైస్తవుడు ఎట్లవుతావు? ఈ కొద్ది కాలం 50 సంవత్సరాలు దేవుని కొరకు రియల్ క్రిస్టియన్ గా నువ్వు బ్రతకగలిగినట్లయితే, మరణము లేని, వ్యాధి లేని, బాధలు లేని ఆ మహిమాయుక్తమైనటువంటి ఆనందములో, నిత్యమైనటువంటి దేవుని రాజ్యములో, అంతం లేని రాజ్యములో కోటాను కోట్ల సంవత్సరాలు ఆనందంలో జీవిస్తావు కదా. జీవితాన్ని ఒక్క నిమిషం పరిశీలన చేసుకుందాం. ఆత్మదేవుడు నీ ఎదుట నిలబడి నిన్ను అడుగుతున్నాడు, నువ్వెలాంటి వాడువో, నువ్వెలాంటి దానివో ఆయనకు తెలుసు. నువ్వు రియలా లేకుంటే డూప్లికేట్వా? హృదయాంతరంగములు ఎరిగినటువంటి ఆత్మదేవునికి అంతా కూడా ఎరికే. ఆయన ఎదుట ఎవరు కూడా మభ్య పెట్టకూడదు. మభ్య పెట్టాలని చూసిన ఆ వ్యక్తి యాటిట్యూడ్, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన, ఆ వ్యక్తి యొక్క సమస్త స్వభావము అంతా కూడా ఆయన ఎరికే. కానీ నిన్ను నీవే పరీక్షించుకో. ఒకవేళ డూప్లికేట్ గా ఉంటే రియాలిటీ క్రిస్టియన్ గా ఆ గుంపులోకి రావాలని దేవుడు ఉదయకాల సమయం అందు మనకు బోధిస్తూ ఉన్నాడు. కొన్ని గంటలు బైబిల్ చదవలేవు, కొన్ని గంటలు ప్రార్థన చేయలేవు, కొన్ని గంటలు, కొన్ని రోజులు దేవుని కొరకు ఉపవాసం ఉండలేవు.
నీ ప్రాణాన్ని ఆయాసపరుచుకోలేవు. దేవుని కొరకు ఏ మాత్రం కూడా నీ శరీరాన్ని నలగొట్టుకోలేవు. ఏ మాత్రము కూడా సుఖాశక్తి బైబిల్ చెప్తుంది. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనములో, సుఖభోగములందు బ్రతుకుచుండేవాడు చచ్చిన దానితో సమానమని. నీ కోరికలు నలగొట్టుకో, నీ యొక్క ఆశలన్నీ నలగొట్టుకో. ఆయన నీ కోసం మహిమని విడిచిపెట్టి వచ్చాడు, ఆయన ఘనతను విడిచిపెట్టి వచ్చాడు. ఆయన కోట్ల మంది దేవదూతల ద్వారా నిరంతరం పొగడబడుతూ ఉండేవాడు. దేవుని కొరకు ఏమాత్రమైన జీవించని బ్రతుకు అది క్రైస్తవ బ్రతుకే కాదు. కాండ్రించి ఉమ్మి వేస్తారు చూసావా, ఆ పానో కిళ్ళియో తిని అటువంటి బ్రతుకు, ఆ బ్రతుకు వాంతుకి చేసుకునే బ్రతుకు, చూస్తే అసహించుకునే బ్రతుకు, ఆ నీచ బ్రతుకుని దేవుడు కోరుకోవట్లా. అలాంటి వారిని ఎంత మాత్రం కూడా కొనిపోయి నిత్యత్వంలో తనతో పాటు ఉంచుకోవాలని ఆయన ఎంత మాత్రం కోరుకోవటం లేదు. దేవుని సన్నిధిలో ప్రార్థించుదాం. ప్రభువా, ఈ డూప్లికేట్ క్రిస్టియానిటీ బ్రతుకు సుఖభోగాలు అనుభవిస్తూ నిన్ను మాత్రమే యూజ్ అండ్ త్రూగా ప్రభా వాడుకొని విసిరివేసే ఆ యొక్క కోవలో నేను లేకుండా రియల్ క్రిస్టియన్ గా, ఒరిజినల్ క్రిస్టియన్ గా, దేవుని కొరకు ప్రాణం పెట్టగలిగినంతగా ప్రభా నేను జీవించే త్యాగపూరితమైన జీవితంగా కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నానయ్యా. దేవుని సన్నిధిలో మొర్రపెట్టు. ఆ కృప నీకు తప్పకుండా ఇస్తాడు. ఆ శక్తిని, సామర్థ్యాన్ని దేవునికి ఇస్తాడు. ఆయన ఒక లిస్టును ముందుగానే రాసి పెట్టుకున్నాడు తన పాత్రలుగా ఆయన ఉంచుకోవటానికి. అట్టి గుంపులో నువ్వు గనక ఉండాలనుకుంటే ఆ శ్రమ తర్వాత ఏముంటుందో తెలుసా? ఆనందం ఉంటుంది, మహిమ ఉంటుంది. అది చెప్పనలవై కానటువంటి మహిమ. ప్రేమపూర్ణుడా, మంచి దేవా, కన్న తండ్రి, పూజనీయుడా, స్తోత్రార్హుడా, ఆరాధ్య దైవమా, ఎంతైనా నమ్ముకొనదగిన సహాయకుడా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలయ్యా. మానవుని జీవితం ఇక ముందుకు ఏం కాబోతుందో, 7 ఏళ్ల శ్రమల కాలంలో సంఘం ఎలా ప్రవేశించబోతుందో దేవా, దేవుని కొరకు ప్రభా కొంతమందిని నాయన దేవా ప్రభా కాలంలో పరిశుద్ధులుగా చేసుకుని పుట్టమ వేయబడిన బంగారము వలె ప్రభా చేసుకుని పరలోకాన్ని కొనిపోబడే గుంపులో మేము కూడా ఉండాలని కోరుకుంటున్నటువంటి దేవుడు నాయన. ప్రేమ కలిగిన తండ్రి, నీ మాటలు బట్టి మీకు వందనాలు. తప్పుడు బోధల ద్వారా నేటి కాలంలో, శ్రమ కాలంలో, శోధన కాలంలో, ఇబ్బంది కాలంలో ఇదిగో నేను నిన్ను ఉంచను, ముందుగానే కొనిపోయి నాతో కూడా దాచిపెట్టుకుంటాను అని చాలా మంది ప్రభువా నీ మాటల్ని తప్పుగా అర్థం చేసుకుని తప్పుగా ప్రకటిస్తున్నారు. బావా, మేము జ్ఞానయుక్తమైనటువంటి వారముగా ఉండాలని, వివేచనాత్మకంగా ఉండాలని, దేన్ని పడితే మేము దాన్ని నమ్మకూడదని నీ మాటల ద్వారా తెలియజేస్తున్నది. రాబోయే కాలంలో ఇంకను మాతో మాట్లాడు. సరైన మార్గములు మా చేయబట్టుకున్నాడు. విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలించు. ఈ వారమంతా కూడా కూడి వచ్చిన ప్రతి ఒక్కరు వారి కుటుంబాలు, ఉద్యోగాలు, వారి సంఘాలు, వారి విద్య, వారి ప్రయాణాలన్నింటిలో మీరు దీవెన కలుగు. తిరిగి మేమందరం మరలా కూడుకునేంత వరకు మమ్మల్ని అందరినీ మీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటాం. యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును మన రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సన్నిధి సహాయం ప్రపంచంలోని సకల పరిశుద్ధులకు ప్రాముఖ్యంగా కూడి వచ్చిన మనందరికీ సదా తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.